సో ఈ జనవరి ఎండింగ్ లో 1,00,000 ఎఫ్స్టీన్ ఫైళ్లు బయటపడడానికి అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఏంటి? అసలు ఈ రెండు యుద్ధాలు వాట్ ద డార్క్ థియరీని సపోర్ట్ చేస్తున్నాయి. అసలు వాట్ ద డార్క్ థియరీ ఏంటి? ఈ వాట్ ద డార్క్ థియరీకి అండ్ ఈ యుద్ధాలకు ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ గురించి కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ తెలియజేయడం. సో దాంతో పాటు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన అంశాల గురించి మీకు తెలియడం వల్ల ఏంటంటే ఈ బిజినెస్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద కానీ దీని యొక్క ఇంపాక్ట్ పడడం జరుగుతుంది. సో ఆ అంశాల మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం వాట్ ద డార్క్ థియరీకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు ఏంటో సంబంధం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ద డార్క్ థియరీ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ దేశ అధ్యక్షుడి మీద కానీ ఏమైనా విమర్శలు వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు కానీ, స్కామ్స్ కానీ బయటపడినప్పుడు, సో ఆ అంశానికి సంబంధించిన విషయం గురించి ప్రజలందరూ ఏం చేస్తారంటే మీడియాలో చూడడం మొదలు పెడతాం. ఎప్పుడైతే తన గురించి నెగిటివ్ గా మీడియాలో రావడం మొదలు పెడుతుందో ఆ అధ్యక్షుడు ఏం చేస్తాడంటే, ఆ అధ్యక్షుడు కానీ ఆ దేశ ప్రధాని కానీ ఏం చేస్తారంటే ప్రజలను ఆ అంశం నుంచి దృష్టి మరచడం కోసం ఇంకేదైనా ఒక పెద్ద అంశాన్ని క్రియేట్ చేస్తూ ఈ అంశాన్ని మర్చిపోయే విధంగా చేస్తాడు. సో ఈ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న అంశాలకి, చరిత్రలో జరిగిన అంశాలకి ఏమైనా సంబంధం ఉందనేది ఈ వీడియోలో చూడడం మొదలు. సో 1998లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ మీద మోనికా లెవిన్స్కీ అనే అమ్మాయికి, అంటే ఈమె ఎవరంటే వైట్ హౌస్ లో ఒక ఇంటర్న్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కి అండ్ మోనికా లెవిన్స్కీ మధ్యన అక్రమ సంబంధం ఉందనేది ఈ మోనికా లెవిన్స్కీ ఏం చేస్తుంది అంటే తన ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తుంది. సో తన ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే తనకి తెలియకుండా రికార్డ్ చేయడం మొదలు. ఈ రికార్డింగ్ బయటకు రావడం వలన ప్రపంచ మీడియా మొత్తం బిల్ క్లింటన్ మీద విమర్శలు చేయడం మొదలు పెడతాం. ప్రపంచ మీడియా మొత్తంలో కూడా బిల్ క్లింటన్ గురించి వార్తలు రాయడం మొదలు పెడతాం. సో ఈ అంశాన్ని దారి మరల్చడం కోసం విత్ ఇన్ 72 hours లో బిల్ క్లింటన్ ఏం చేస్తాడంటే సూడాన్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద 75 క్రూజ్ మిజైల్స్ తో దాడి చేస్తాడు. సంబంధమే ఉండదు అసలు అప్పటికి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే బిల్ క్లింటన్ ఇక్కడ దాడి చేస్తాడో ప్రజలందరూ ఏం చేస్తారంటే సో ఈ మోనికా లెవిన్స్కీ తనకి మధ్యన వచ్చిన ఇన్ఫర్మేషన్ మర్చిపోయి మీడియా మొత్తం వార్ గురించి రాయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వార్ గురించి రాయడం మొదలు పెట్టిందో సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న అంశం మరుగున పడిపోతుంది. సో ఏమీ లేదు, నో బిల్ క్లింటన్, నో మోనికా లెవిన్స్కీ. నెక్స్ట్ డే నుంచి మొత్తం వార్ మొత్తం ఆఫ్ఘనిస్తాను, సూడాను, మిసైల్స్, క్రూడ్ మిసైల్స్, నథింగ్. ఇంకా మీడియా మొత్తం ఇదే, ఎక్కడో ఫ్రంట్ పేజ్ లో. చివరికి ఎప్పుడైతే తన మీద ఈ మొత్తం తన మీద ఎప్పుడైతే ఇలాంటి మొత్తం విషయాలు రావడంతో ఏం జరుగుతుందంటే సో అక్కడ ఉన్న కాంగ్రెస్ లో ఏం జరుగుతుందంటే తన మీద ఏం చేస్తారు, ఇంపీచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానం అంటారు. అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ని తొలగించడం కోసం అక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అసెంబ్లీలో ఈయన మీద ఇంపీచ్మెంట్ మోషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ రన్ చేయడం మొదలు పెడుతుందో మళ్ళీ మీడియా మొత్తం ఈ విషయాన్ని కవర్ చేస్తుంది కదా. సో ఈ విషయాన్ని మీడియా కవర్ చేయకుండా అదే రోజు December 19 నెక్స్ట్ వీక్ ఇరాక్ మీద బాంబులు చేయడం మొదలు పెడుతుంది. అంటే ఒకే అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఒక ఫస్ట్ టైం ఏమో సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తాడు. సో ఎప్పుడైతే పార్లమెంట్ లో అమెరికన్ దగ్గర ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ మూవ్మెంట్ అనేది జరుగుద్దో ఏం చేస్తాడంటే December 1998 రోజు నెక్స్ట్ వీక్ ఇరాక్ మీద బాంబింగ్ చేస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న శాసనసభలో ఎక్కువ మెజారిటీ లేకపోవడం, అంటే ఈ ఇంపీచ్మెంట్ మూవ్మెంట్ కు మెజారిటీ తక్కువ రావడం వలన ఆ తీర్మానం అనేది వీగిపోవడం జరుగుతుంది. సేమ్ బిల్ క్లింటన్ యాస్టిస్ అధ్యక్షుడిగా కొనసాగడం జరుగుతుంది. సో చరిత్రలో ఇదొక అంశం. సో రెండో అంశం వచ్చేదంటే గల్ఫ్ ఆఫ్ టాకిన్ అండ్ వియత్నాం వార్. సో ఎప్పుడు ఇది జరిగింది, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే లిండన్ జాన్సన్. ఈయనకేంటంటే అక్కడ చైనా ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా వియత్నాం మీద యుద్ధం చేయాలని ఉంటుంది. సో వియత్నాం మీద యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పర్మిషన్ కావాలి. సో కాంగ్రెస్ పర్మిషన్ ఇస్తుంది ఊరికేనే,
ఇవ్వదు. సో ఈ కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వదు అనే రీజన్స్ తోటి ఎక్కడ గల్ఫ్ ఆఫ్ టర్కీలో తన యుఎస్ఎస్ షిప్ ని మెడాక్స్ అనే ఒక షిప్ మీద అటాక్ జరిగింది అని చెప్పేసి ఏం చేస్తారంటే మొత్తం మీడియాలో రాయించడం జరుగుతుంది. అది వాస్తవంగా చెప్పాలంటే అమెరికా షిప్ అయిన యుఎస్ఎస్ మెడాక్స్ మీద అసలు ఏమి దాడి జరగదు. దాడి జరగకుండా దాడి జరిగిందని ఒక భ్రమను క్రియేట్ చేసి ఏం చేస్తాడంటే సేమ్ వియత్నాం మీద యుద్ధం చేస్తాడు. ఈ వియత్నాం మీద యుద్ధం చేయడం వలన అమెరికా సైనికులు 58,000 మంది అండ్ వియత్నాంకు సంబంధించిన జనాలు మామూలు ప్రజలు మిలియన్స్ లో చచ్చిపోవడం జరుగుతుంది. ఎవరు తమ స్వార్థం కోసం ఎప్పుడైతే తమ స్వార్థం కోసం తను చేయాలనుకున్న విషయాన్ని తను చేయడం కోసం ఒక అబద్ధాన్ని ఒక ప్రాపగండాన్ని మీడియాలో క్రియేట్ చేసి అక్కడ కాంగ్రెస్ నుంచి పర్మిషన్ తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోతాడు. సో ప్రపంచ చరిత్రలో ఇట్లాంటి వీటిని ఏమంటామంటే ఈ థియరీని ఏమంటామంటే వాక్ ద టాక్ థియరీ అంటే ఏంటంటే జనాలను ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ నుంచి మరల్చడాన్ని వాక్ ద డాగ్ థియరీ అంటాం. సో మరి ఇప్పుడు అమెరికా రైట్ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఉంది. ఎస్, ఇరాన్ వర్సెస్ అమెరికా అండ్ ఇజ్రాయిల్, ఈ రెండు ఒకటి ఇదొకటి. సో ఈ యుద్ధం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికా అధ్యక్షుడి పేరు వచ్చింది, ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా దేశాల అధ్యక్షుల పేర్లు వచ్చింది, పెద్ద భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో మినిస్టర్ పేరు కూడా రావడం జరిగింది దీంట్లో. సో ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తులు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో రావడం తోటి ఎప్స్టీన్ ఫైల్స్ మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది. మీరు నమ్ముతారో దీంట్లో విచిత్రం ఏంటంటే విత్ ఇన్ 2 days 78% ఆఫ్ గూగుల్ సెర్చ్, గూగుల్లో సెర్చ్ చేసే జనాలు 78% పడిపోయారు. అంటే 100 మంది సెర్చ్ చేస్తున్న వాళ్ళు విత్ ఇన్ యుద్ధం జరిగిన ఒకే ఒక రోజు తర్వాత 2 days తర్వాత 78% తగ్గిపోయింది. సో వాక్ ద డాగ్ థియరీ ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న సమస్యను నుంచి ప్రజల దృష్టిని. సో ఇక్కడ ట్రంప్ మొదలుపెట్టడానికి మెయిన్ 2 reasons. ఒకటి ఎప్స్టీన్ ఫైల్స్, సెకండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ $38 trillion అప్పు. అమెరికా మీద ప్రజెంట్ $38 trillion అప్పు ఉంది. ఇది ఎంతకు సమానమో తెలుసా? మీరు నమ్ముతారు నమ్మరు? వాళ్ళ జీడిపికి ఆల్మోస్ట్ 2.5 రెట్లు, 2.5 రెట్లు. సో ఈ రెండింటి నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ట్రంప్ చేస్తున్న మారణ హోమం ఏంటంటే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. వాక్ ద డాగ్ థియరీ ఏంటంటే జరుగుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల నుండి జనాల దృష్టి మరల్చడం కోసం ఒక యుద్ధాన్ని కానీ ఇంకేదైనా ఇంటర్నేషనల్ అంశాన్ని క్రియేట్ చేయడం, మోర్ ఓవర్ యుద్ధాన్ని క్రియేట్ చేయడమే వాక్ ద డాగ్ థియరీ. సో వాక్ ద డాగ్ థియరీ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్. మీకు దీని గురించి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వాక్ ద డాగ్ థియరీ గురించి తెలుస్తుంది. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.